వ్యూ పాయింట్ చాలా సందర్భాల్లో వివిధ దేశాధినేతలు సెలబ్రిటీస్ కావచ్చు, వారి యొక్క వింత చేష్టలు కావచ్చు, విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క ప్రవర్తనలు కావచ్చు, వాళ్ళ బిహేవియర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి మనకి. జస్ట్ లైక్ జో బైడెన్ చాలా చాలా అంటే మాజీ అమెరికా అధ్యక్షుడు చాలా చాలా విషయాల్లో చాలాసార్లు అందరూ మాట్లాడుకుంటే తను మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయి ఏదో ఒకవైపు తిరిగి గాలిలో ఏదో మాట్లాడుకోవడం, అలాగే ఇంకా చాలామంది దేశ అధ్యక్షులు వివిధ రకాల వింత ప్రవర్తనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి యొక్క మానసిక స్థితికి సంబంధించి కూడా ఆ తర్వాత చాలా ఊహాగానాలు వచ్చాయి. ఇలాగే ప్రస్తుతానికి ఒక వార్త అయితే నెట్టింట వైరల్ అవుతోంది. మీకు గుర్తుందో లేదో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ను ఆయన భార్య బ్రిగిట్టే మ్యాక్రాన్ బహిరంగంగా అందరి ముందు కూడా చెంప చెళ్ళు మనిపించింది. అయితే చెంపదెబ్బ కొట్టినటువంటి ఈ ఘటనపై ఇన్నాళ్ళు అందరూ తలో రకంగా ఊహాగానాలు ఊహించుకున్నారు. అయితే వాళ్ళందరూ ఊహించుకున్న ఊహాగానాలకు తెరపడిందని చెప్పచ్చు. ఎందుకంటే 2025 మే నెలలో వియత్నాం పర్యటనలో విమానం దిగుతున్నప్పుడు మ్యాక్రాన్ ఆయన భార్య చెంపదెబ్బ కొట్టడం పెద్ద సంచలనం సృష్టించింది. మనకు ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది. అయితే ఆ తరువాత వచ్చినటువంటి వార్తల్లో కావచ్చు, ఆ తర్వాత వారిచ్చిన వివరణలో కావచ్చు, తామేదో సరదాగా మాట్లాడుకుంటున్నామని, ఇది జోక్ అని కూడా అప్పట్లో ఆ ఘటనను సమర్థించుకునే ప్రయత్నాన్ని మాక్రాన్ చేశారు. అయితే అప్పట్లో ఇది ఎవరూ నమ్మలేదు. రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి. ఎందుకు ఆమె ఆయన చెంప చెళ్ళు అనిపించింది, ఆయన ఏం తప్పు చేశారు, లేకపోతే ఇది నిజంగా ఏదో సరదాగా అంటే వాళ్ళు ఏదో హాస్యాస్పదంగా చేసుకున్న ఘటన, ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే మాక్రాన్ ఆ ప్రయత్నాలన్నీ కూడా సమర్థించుకున్నారు, కానీ ఎవరూ నమ్మలేదు. అసలు మాక్రాన్ అలా చెంపదెబ్బ కొట్టడానికి ఆయన ఫోన్లోని ఒక మెసేజే ప్రధాన కారణమని ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్జియఫ్ తాజాగా తాను రాసిన బుక్లో వెల్లడించడం జరిగింది. సో దీంతో ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే దీనికి అంతటికీ ఇరాన్ నటీమణి గోలిప్లే ఫరాహానియే అనేటువంటి ఒక నటీమణి కారణం అంటూ మాక్రాన్ ఫోన్లో ఆమె మెసేజ్ను చూసి వాళ్ళిద్దరి బంధాన్ని అనుమానించి మాక్రాన్ భార్య తీవ్రంగా స్పందించి ఆ ఫస్ట్ లేడీ కోపంతో ఆయన చెంప చెళ్ళు అనిపించిందని కూడా ఆ జర్నలిస్ట్ రాసిన బుక్లో తెలపడం జరిగింది. మాక్రాన్కు ఆమెతో కొన్ని నెలల పాటు స్నేహపూర్వక సంబంధం మాత్రమే ఉందని కూడా టార్జిఫ్ వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్జిఫ్ రాసినటువంటి ఈ బుక్ మాత్రం సంచలనం అవుతోంది. మాక్రాన్ భార్య ఎందుకు మాక్రాన్ కొట్టారు అనేది మాత్రం చాలా క్లారిటీతో క్లియర్ కట్గా రాసిచ్చారు. బట్ వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని మనం అనుకోక్కర్లేదు. బట్ ఒక స్నేహపూర్వక సంబంధం మాత్రమే ఉంది. కానీ ఆమె అంటే మాక్రాన్ భార్య